కరుణ ఉంటే నేను వీడిని చంపలేనని చెప్పి ఇంద్రుడిని పిలిచి సుధామృతాన్ని పాత్రలో పోసుకొని గర్జ గర్జ క్షణం మూఢముద యావత్ పిబామ్యహం, ఈ మద్యాన్ని నేను తాగుతున్నా, ఆ మత్తులో వీడిని చంపేస్తా. ఆ మత్తు లేకపోతే నాకు జాలి వస్తున్నది, జాలి వస్తే నేను పని చేయలేకపోతున్నాను. నువ్వు దేవతలకు నీకు వరం ఇచ్చాను కాబట్టి నాకు అవసరం లేదు రాక్షసుని చంపడం, కానీ దేవతలు మీకు వరం ఇచ్చాను కాబట్టి నేను పని చేస్తానని చెప్పి అమ్మవారు ఇంద్రుడి దగ్గర నుంచి ఆ సుధామృతాన్ని తీసుకొని తాగి ఆ మత్తులో మా మహిషాసురుని చంపేసింది. ఈ కథ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఎన్ని జన్మల శేష పాపం ఉన్నదో, సంచిత పాపం ఉన్నదో, ప్రారబ్ధ కర్మ ఉన్నదో అది ఆమె లెక్కించదు, చూడదు, కరుణిస్తూనే ఉంటుంది. ఆమె కళ్ళు కరుణామూర్తి. అలాంటి కరుణామూర్తిని చరిత్ర వింటున్నాం. అలాంటి కరుణామయి అయినటువంటి ఆ జగన్మాత యొక్క హోమం చేస్తున్నామంటే, ఆ తల్లి కరుణతో మిమ్మల్ని చూసిందంటే ఇక ఏమాత్రం సందేహం లేదు, మిమ్మల్ని ఎలాంటి బాధ నుంచైనా బయట వేస్తుంది. నేను పుస్తకంలో ఉన్న విషయాన్ని చెప్పటం లేదమ్మా, నా అనుభవంతో చెప్తున్నాను. ఆమె కరుణ అపారమైనటువంటిది. ఆమె అనుగ్రహించాలనుకుంటే వాడు ఏమీ చేయకపోయినా అనుగ్రహిస్తుంది. వాడు చంపడానికి నీ శత్రువులు ఖడ్గాలతో ఉన్నారు, నీవు నిరాయుధుడుగా ఉన్నావు, నీ మీద మొత్తం ప్రపంచం పడి కూలిపోతున్నది, ప్రళయం వస్తున్నది, సముద్రం ఉప్పొంగినది. ఆ సమయంలో నువ్వు ఇలాంటి ప్రళయం నుంచి నన్ను ఆ జగన్మాత కాపాడగలదు అని నమ్మగలిగితే ఖచ్చితంగా ఆమె రక్షిస్తున్నది. అంత దృఢమైన నమ్మకం మీకు రావటానికి, మీకు ఈ ప్రవచనం అంతా చెప్పడానికి కారణం అదే. అలాంటి దృఢమైన విశ్వాసం, భక్తి, నమ్మకం మీ యందుంటే ఆమె ఖచ్చితంగా కాపాడుతుంది. దానికి ఎన్ని గ్రహాలు అడ్డొచ్చినా, మీ పాపాలు ఎన్ని జన్మల పాపాలు కర్మలు తీసుకొచ్చినా వాటిని అమ్మవారు లెక్క చేయదు, వాటిని ధ్వంసం చేసి మిమ్మల్ని కాపాడుతుంది. అలాంటి భక్తి మీకు రావాలి, అలాంటి విశ్వాసం మీ మనస్సులో ఉండాలి, అలాంటి ధైర్యం మీకు అమ్మవారి మీద కలగాలి. కలిగితే ఇంక సందేహమే లేదు, మీరు ఏ పారాయణాలు చేయలేదు, ఏ పూజ చేయలేదు, ఆమెను నమ్మడం మాత్రమే చేయగలుగుతారు. అలాంటి నమ్మకం మీకు రావడానికే ఈ పూజలు, యజ్ఞాలు, ప్రవచనాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా మీకు అది రావడం కోసమే. అది ఒక్కసారి వచ్చిందంటే మీకు ఏ అవసరం లేదు, ఎవరితో పని లేదు, నేరుగా మీరు అమ్మవారితో మాట్లాడగలరు. అలాంటి భక్తి రావాలని మీరు ప్రార్థించండి. అదే పెద్ద కోరికమ్మ. మీరు నిన్న కోరిన కోరిక ఈరోజు గుర్తుండదు, అది తీరిపోయిందో తీరలేదో, దాని పని అయిపోయింది. రేపటి కోసం ఏదో కోరుకున్నారు, అది ఆ రేపు ఈరోజు అయినప్పుడు ఆ కోరిక మీరు కోరారు, అది తీరింది, కానీ దాంతో సంతృప్తి ఉండదు. మీరు బాగా వింటున్నారా? ఏదైతే మీరు కోరుకున్నారో, నా బిడ్డకు పెళ్లి చేయి, నా బిడ్డకు పెళ్లి చేయి, నా బిడ్డకు పెళ్లి చేయని కోరుకున్నారో అయింది. ఈరోజు సంతోషంగా ఉన్నారా? నా బిడ్డకు మంచి ఉద్యోగం తెప్పి వచ్చింది, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? అది అయింది కదా, సంతోషం వచ్చిందా, సంతృప్తి వచ్చిందా, బాధ నుంచి బయటపడ్డారా? లేదే, ఇంకేదో కావాలి. ఆరోగ్యమేమో పట్టుకొని కొట్టుకున్నాం, అది వచ్చింది, ఏం సంతోషం ఉందా? లేదే. ఏది వస్తే మనకి తీరని సంతోషం ఉంటుంది. ఇక జీవితం మనల్ని వదలకుండా ఎప్పుడూ నిరంతరం సంతోషం ఉంటుంది. అదొకటి మనకు తోడు ఉండాలమ్మా. అదే అమ్మవారు. ఆమె మనతో ఉన్నది అని ఒక నమ్మకం మీకు కలిగిందంటే దానికి మించి సంతోషం ప్రపంచంలో వేరేదేది లేదు. ఏది ఉన్నా పోనా, ఎవరిని మిమ్మల్ని పొగిడినా తిట్టినా, డబ్బు వచ్చినా పోయినా, ఏది ఉన్నా ఏది పోయినా మీకు బాధే రాదు. అలాంటి బాధే లేని ఒక స్థితి అమ్మవారి మీద మీకు ప్రేమ కలగడం, అది కలిగించుకోవడే, అది కలగాలనే ఒక వరం. అందుకే మా బోటోళ్ళు, మా గురువులు కానీ వాళ్ళ గురువులు కానీ ఒకటే కొడతారు అమ్మవారిని, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చాలు, వేరే ఏం అవసరం లేదమ్మా. మిగతా నువ్వు ఇస్తావు తీస్తావు నీ ఇష్టం. ఈ విషయం మీకు అర్థమైతే ఇందాక చెప్పినట్టు పుణ్య ఫలప్రద. మీకు భోగాల్నిచ్చేది ఆమె, మీకు కష్టాలనిచ్చేది ఆమె. ఈ విషయాన్ని మాటగా వినడం కాదమ్మా, మనస్సుకు తీసుకోండి. మీకు కష్టాలు ఇచ్చేది ఏది కాదు. మిమ్మల్ని వేరే వాడెవడైనా వచ్చి తిట్టాడు అనుకోండి, మీరేం చూస్తారు? వీడు ఎందుకు తిట్టాడు నన్ను, వీడు ఎవడు అసలు, వీడి పేరేంటి, వీడు నన్ను ఎందుకు తిట్టాడు, నేనేం చేశాను అని ఆలోచిస్తాం మనం. కారణం దొరకదు, అందుకని వాడితో శత్రుత్వం పెట్టుకుంటాం. కానీ మీరు బాధపడడానికి కారణం ఏంటంటే మీ పాపం అని మీరు అంగీకరించగలిగితే ఎవ్వడు శత్రువు కాడు మీకు. ఒకవేళ వాడు మిమ్మల్ని కొట్టినప్పటికీ కూడా, వాడు మిమ్మల్ని హింసించినప్పటికీ కూడా, వాడు మీ ఆస్తి దొంగతనం చేసినప్పటికీ కూడా మీకు ఆ బాధ కలగదు. ఎందుకు కలగదు? ఇది ఏదో జన్మ పాపం, అందుకని ఇది జరిగింది, పోనీ ఇది పోతే పోనీ మళ్ళీ ఇస్తుంది అమ్మవారు. ఈ నమ్మకం కలిగినప్పుడు అసలు బాధే ఉండదు, శత్రువే ఉండడు, ఇవేవి ఉండవు మన దగ్గర. అలాంటి ఒక శక్తి